హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. డిసెంబర్ 12, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని చూద్దాం. మొదటి అంశం, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ అంటే అంతర్జాతీయ పరంగా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు, ఆర్థికమైన లావాదేవీల విషయంలో డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు, తగాదాలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించే ఒక అంతర్జాతీయ వేదికనే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్. గతంలో ఇలాంటి సంస్థలు సింగపూర్ కానీ లండన్లో కానీ ఉండేవి. ఇప్పుడు తొలిసారిగా మన భారతదేశంలో హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నారు. అది డిసెంబర్ 18, 2021 ప్రారంభించబోతున్నారు. భారత సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి మన తెలుగు వారైనటువంటి జస్టిస్ ఎన్వి రమణ గారి యొక్క చొరవతో ఇది ప్రారంభించబడబోతుంది. మనకి హైదరాబాదులో డిసెంబర్ 18, 2021. దీనికి సంబంధించినటువంటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ పైన ఉన్నటువంటి విషయాలపైన ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో మనకి ఆ సంస్థ CEO అయినటువంటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి సితేష్ ముఖర్జీ గారి చేత ఇంటర్వ్యూస్ అనేది రావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ యొక్క ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ అనేది వార్తల్లో ఉంది. కాబట్టి మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసే విషయం పైన కానివ్వండి, కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నప్పుడు ఏ విషయం పైన దానికి ఆబ్జెక్టివిటీ ఏంటి, దాని పర్పస్ ఏంటి అనే అంశం, అంతేకాకుండా అది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, దాని CEOగా ఎవరున్నారు, ముఖ్య కార్యనిర్వహణాధికారిగా, ఇలాంటి అంశాలను బేస్ చేసుకొని మనకి పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడగడానికి ఉంటుంది. కాబట్టి వివిధ వాణిజ్య సంస్థల మధ్య, ఆర్థిక సంస్థల మధ్య, బ్యాంకింగ్ సంస్థల మధ్య తగాదాలు, పర్టికులర్గా ఆర్థిక లావాదేవీల విషయంలో వచ్చినటువంటి డిస్ప్యూట్స్ పైన పరిష్కారం చేసే అలాంటి సంబంధించిన విషయంలో నిపుణులైనటువంటి మేధావుల చేత ఈ పరిష్కారం అనేది లభిస్తుంది. ఈ యొక్క అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్లో అనమాట. అది ఎక్కడ ఏర్పాటు చేశారు? డిసెంబర్ 18, 2021 దేశంలో ఏ నగరంలో ప్రారంభించారన్నప్పుడు హైదరాబాద్లో. దీనికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరున్నారంటే సితేష్ ముఖర్జీ అండి. ఆ నేపథ్యం, ఆ విషయం అనేది ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుందండి. నెక్స్ట్ అండి, మనకి డిసెంబర్ 9, 10 2021 అమెరికా దేశం నిర్వహించినటువంటి ఒక సదస్సు. ప్రపంచవ్యాప్తంగా 111 మంది దేశాధినేతలు ఈ యొక్క సంబంధించిన సదస్సులో వర్చువల్ ద్వారా పాల్గొనడం జరిగింది. ఇది అమెరికా అయితే హోస్ట్ ఇచ్చింది. ఆ సదస్సు ఏంటంటే సమిట్ ఫర్ ది డెమోక్రసీ, ప్రజాస్వామ్య సదస్సు అండి. ప్రపంచ ప్రజాస్వామ్య సదస్సు అని చెప్పేసి అంటారు. ప్రపంచ ప్రజాస్వామ్య సదస్సుని 2021 నిర్వహించినటువంటి దేశం ఏది అని చెప్పేసి అన్నప్పుడు అది అమెరికా. డిసెంబర్ 9, 10, 2021 దీన్ని వర్చువల్ ద్వారా ప్రారంభించడం జరిగింది. ఈ సదస్సుని వర్చువల్ ద్వారా నిర్వహించడం జరిగింది 2 రోజులలో. మరి దీనికి అధ్యక్షతగా వహించింది ఈ సభకి, ఈ సంబంధించిన సదస్సుకి అమెరికా 46వ అధ్యక్షుడైనటువంటి జో బైడెన్. అండ్ ఈ సదస్సు యొక్క ఇతివృత్తాలు మనం చూసినట్లయితే ఆల్రెడీ డిస్కస్ చేశాం. ఈ సదస్సుకు 111 మంది దేశాధినేతలు ఇందులో హాజరు కావడం జరిగింది. భారతదేశం నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ సదస్సుకి హాజరు కావడం జరిగింది వర్చువల్ ద్వారా. మరి ఈ సదస్సుకు ఇతివృత్తాలను మనకి మోడీ ఇవ్వడం జరిగింది. ఏంటంటే డిపెండింగ్ అగెనిస్ట్ ద అథారిటేరియనిజం అని చెప్పేసి ఒక సంవత్సరం ఇతివృత్తం పైన, దీనిపైన ఫోకస్ చేస్తూ దీనిపైన సెమినార్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అడ్రస్సింగ్ అండ్ ఫైటింగ్ కరప్షన్ ఎదుర్కోవడం ఎలా అనే విషయం పైన ఫస్ట్ థీమ్ ఏంటంటే డిఫెండింగ్ అగెనిస్ట్ ద అథారిటేరియనిజం. అంటే ఇక్కడ అథారిటేరియనిజం అంటే ఏంటంటే ఇక అధికారత్వం ఏదైతే ఉందో దాన్ని మనం దాన్ని డిఫెండింగ్ చేయడం ఏంది, అసలు ఎలా ఉండాలి. అడ్వాన్సింగ్ రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ రైట్స్ అంటే ఇక్కడ ఏంటంటే హ్యూమన్ రైట్స్ని, మానవ హక్కుల సంబంధించిన విషయంలో దాన్ని ఎలా మనం ముందడుగు వేయాలి. ఎందుకోసం అంటే ఈసారి మనకి డిసెంబర్ 10, 2021 నాటి ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం యొక్క ఇతివృత్తంలో ఈక్వాలిటీ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో అడ్వాన్సింగ్ హ్యూమన్ రైట్స్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది ఇతివృత్తంలో. ఆ నేపథ్యంలో మానవ హక్కుల విషయం పైన ఎలా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా 3 ఇతివృత్తాల పైన డిపెండింగ్ అగెనిస్ట్ ద అథారిటేరియనిజం, అడ్రసింగ్ అండ్ ఫైటింగ్ కరప్షన్, అడ్వాన్సింగ్ రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే 3 ఇతివృత్తాలతో సమిట్ ఫర్ ది డెమోక్రసీ, ప్రపంచ ప్రజాస్వామ్య సదస్సుని నిర్వహించడం జరిగింది అమెరికా. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసినటువంటి ఒక డెమోక్రసీ విషయం పైన వాక్యాలు అనేది ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గతంలో మనకు తెలుసు ప్రజాస్వామ్యం పైన అమెరికా మాజీ అధ్యక్షుడైనటువంటి అబ్రహం లింకన్ ఇచ్చినటువంటి ఒక ఏదైతే డెఫినేషన్ ఉందో, ఒక డెమోక్రసీ ఈజ్ ద బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అని చెప్పేసి దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ప్రజాస్వామ్యాన్ని. ప్రస్తుతం అయితే ప్రపంచంలో చాలా దేశాల్లో మనకి ఇక్కడ ప్రజాస్వామ్యం నుండి
కొన్ని దేశాలు మనం చూస్తున్నాం. పర్టికులర్గా ఇటీవల కాలంలో మనకి మయన్మార్ దేశంలో చూసాం. ప్రజాస్వామ్యం అక్కడ ఆ విధంగా చిగురిస్తున్న సమయంలోనే ఆంగ్ సాన్ సూకీ ఒక ప్రభుత్వాన్ని కూలదోయడం, అక్కడ ఒక సైనిక తిరుగుబాటు జరగడం, సైనిక పరిపాలన రావడం అనేది కూడా చూసాం ఫిబ్రవరి 1, 2021. అంతేకాకుండా ఆగస్టు 15, 2021 సో మరి ఇక్కడ శాంతి స్థాపనలోకి వెళ్తున్నటువంటిది ఏదైతే ఉగ్రవాదం నుండి నిర్మూలించాలనే అంశంతో ఆఫ్ఘనిస్తాన్లో ఏవైతే జరుగుతున్నాయో మరి ఆగస్టు 15, 2021 మళ్ళీ తాలిబాన్లు వశపరచుకోవడం జరిగింది. సో ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్రజెంట్ పరిస్థితి అయితే ఉగ్రవాదం నుండి మరింత ఉగ్రవాదంలోకి నెట్టివేయబడింది అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలోనే ఈ సదస్సుకి, ప్రజాస్వామ్య సదస్సుకి అనేది ఎంతో ఇంపార్టెన్స్ అనేది వచ్చింది. మరి ఈ ప్రజాస్వామ్య సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు, అమెరికా ప్రస్తుతం 46వ అధ్యక్షుడు, 46th ప్రెసిడెంట్ ఆఫ్ ది అమెరికా జో బైడెన్ చేసినటువంటి వ్యాఖ్యలు అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంది. అంటే ఇక్కడ డెమోక్రసీ డస్ నాట్ హ్యాపెన్ బై యాక్సిడెంట్, వీ హ్యావ్ టు డిఫెండ్ ఇట్, ఫైట్ ఫర్ ఇట్ అండ్ స్ట్రెంథన్స్ ఇట్ అండ్ రిన్యూవల్ ఇట్ అని చెప్పేసి అడగడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే మనకి డెమోక్రసీ అనేది ఏదైతే ఉందో, మనకు ప్రజాస్వామ్యం అనేది దాని గురించి మనము అంటే జస్ట్ యాక్సిడెంట్గా అనుకోకుండా రాదు, దాని గురించి మనం ఫైట్ చేయాలి, దాన్ని బలోపేతం చేయాలని ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో అది సంతరించుకునే ఓసారి మనకి ప్రముఖులు చేసినటువంటి వాక్యాలపైన కూడా ఒక్కోసారి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. సో మనకి అది మనం గతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూసాం ఆ వ్యాఖ్యలు ఎవరు చేశారని చెప్పేసి. ఇది మనకి డెమోక్రసీ పైన జో బైడెన్ చేసినటువంటి వ్యాఖ్యలు. అండ్ నెక్స్ట్ అని మనకి రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ అండి. మరి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ. ఇది దేని గురించి ప్రపంచ పత్రికా స్వేచ్ఛను కాపాడుతుంది, జర్నలిస్టుల యొక్క వారి యొక్క బాగోగుల గురించి చూస్తుంది, జర్నలిస్టుల యొక్క సంక్షేమం గురించి పాటుపడుతుంది. ప్రపంచంలో ఏ దేశమైతే పత్రికా రంగానికి ఆ విధంగా అణచివేత చర్యలు చేపడుతుందో ఆయా దేశాలకి ఆ విధంగా ఇది ఒక సూచన చేస్తుంది, అలా చేయకూడదని చెప్పేసి. మరి ఈ సంవత్సరంలో ఈ నేపథ్యంలో మనకి మరి రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ ఒక నివేదికని ఒక టైటిల్తో విడుదల చేయడం జరిగింది. పర్టికులర్గా చైనా కమ్యూనిస్టు దేశం పత్రికా రంగాన్ని, పర్టికులర్గా పత్రికా విలేకరులని, జర్నలిస్టుల పైన అణచివేత చర్యలు ఎలా చేపడుతుందని చెప్పేసి ఉదాహరణలతో, ఎగ్జాంపుల్స్తో ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికను ఏ విధంగా ఇవ్వడం జరిగిందంటే ద గ్రేట్ లీప్ బ్యాక్వర్డ్స్ ఆఫ్ ది జర్నలిజం ఇన్ చైనా. సో ఈ సంవత్సరంలో జరుగుతున్నటువంటి చైనా యొక్క జర్నలిస్టులపైన చేస్తున్నటువంటి ఆగడాలపైన, అఘాయిత్యాలపైన, అణచివేత చర్యలపైన సో అక్కడ ద గ్రేట్ లీప్ బ్యాక్వర్డ్స్ ఆఫ్ జర్నలిజం ఇన్ చైనా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే జర్నలిజం పైన చైనా చేస్తున్నటువంటి ఒక అఘాయిత్యాల పైన ఎలా ఉన్నాయి అని చెప్పేసి దాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలనే ఒక ఇతివృత్తంతో ఒక టైటిల్తో ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా చైనాలోని ఏదైతే మనకు జిన్జాంగ్ అని చెప్పేసి ఏదైతే ప్రాంతం ఉందో, ఒక ప్రావిన్స్ ఉందో, ఆ ప్రావిన్స్లో ఉన్నటువంటి ఏదైతే యుగుర్ అనే జర్నలిస్టులు ఉన్నారో, అంటే యుగుర్ అనే కమ్యూనిటీ సంబంధించిన విషయంలో ఈ యుగుర్ అనే కమ్యూనిటీ పైన, మైనార్టీ కమ్యూనిటీ పైన చైనా చేస్తున్నటువంటి ఆగత్యాల పైన, ఆగడాల పైన అక్కడ జర్నలిజంలో రాస్తున్నటువంటి జర్నలిస్టులుగా ఉండి తమ సంబంధించిన పత్రికల్లో రాస్తున్నటువంటి వారిపైన ఇలాంటి చర్యలు ఆ విధంగా చేపట్టే జర్నలిస్టుల పైన ఉక్కుపాదం మోపడం జరిగింది. వారికి అసలుకు సంరక్షణ లేని ఒక పరిస్థితి ఉంది. ఆ యొక్క జర్నలిస్టుల సమస్యలను ప్రపంచ దృష్టికి తేవడానికి ప్రయత్నిస్తున్న జర్నలిస్టుల పైన అణచివేత చర్యలు చేపట్టింది చైనా అని చెప్పేసి అక్కడ మనకు వార్తల్లో ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మనకి గత కొద్ది కాలంగా చూస్తున్నాం. ఈ చైనాలోని ఏదైతే యుగర్ కమ్యూనిటీస్ ఉన్నాయో ఆ కమ్యూనిటీ పైన చాలా ఘోరమైనటువంటి అఘాయిత్యాలు అనేది, అణచివేత చర్యలు అనేది, ఒక మైనార్టీ సంబంధించినటువంటి హక్కుల ఉల్లంఘన అనేది చేస్తుంది చైనా అని చెప్పేసి. అందుకోసమే మనకి 2021 సంవత్సరానికి కూడా పులిట్జర్ అవార్డుని పొందినటువంటి మెగా రాజగోపాలన్ సో వారు న్యూయార్క్ టైమ్స్కి ఒక అంతర్జాతీయ రిపోర్టింగ్లో చేస్తూ వారు యుగిర్ కమ్యూనిటీస్ పైన విధంగా స్పందించినందుకు, యుగిర్ కమ్యూనిటీస్ పైన చైనా చేసినటువంటి ఆగడాలపైన రాసినందుకే మనకి పులిట్జర్ అవార్డు అనేది కూడా రావడం జరిగింది మెగా రాజగోపాలన్కి. సో ఇలాంటి సందర్భం అనేది ఉంది కాబట్టి సో వాటిని అలా చేయకూడదని చెప్పేసి. అంతేకాకుండా హాంకాంగ్లో కూడా అంతే. హాంకాంగ్లో కూడా చైనా పత్రికా రంగం పైన చేస్తున్నటువంటి హాంకాంగ్ తన వశపరచుకోవడం, తన సంబంధించినటువంటి భూభాగంలో కలుపుకోవడం అనే ఉద్దేశం ఏదైతే తైవాన్ విషయంలో అలా చేస్తుంది చైనా. మరి ఈ నేపథ్యంలోనే హాంకాంగ్లో సో హ్యాపిల్ డైలీ అనే పత్రికను ఎవరు నడిపిస్తున్నటువంటి జిమ్లాయ్ చైనా చేస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే మాకు ఇలాంటి సంబంధించినటువంటి ఒక అణచివేత చర్య ఉందో దీనివల్ల మేము పత్రిక నడిపించలేకపోతున్నాం. అందుకోసమే హాంకాంగ్లో ఉన్నటువంటి ఈ యాపిల్ డైలీ అనే ఒక పత్రికని మేము సో స్టాప్ చేస్తున్నాం, దాన్ని నిలిపివేస్తున్నాం అని చెప్పేసి ప్రకటించిన నేపథ్యం ఉంది. అంటే ఒక పత్రిక అనేది హాంకాంగ్లో విధంగా నడిపిస్తున్నట్టు ఒక పత్రిక అనేది
మూసివేశారు అంటే బికాజ్ ఆఫ్ ది చైనా యొక్క ఆగడమే అని చెప్పేసి ఒక అణచివేత చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా మనకి ఈ యొక్క రిపోర్టర్స్ వితౌట్ బార్డర్ సంస్థ ఈ యొక్క నివేదికలో తెలియచేయడం జరిగింది. అంతేకాకుండా ప్యారిస్ కేంద్రంగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఈ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ మరి ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ అని ఒక నివేదికను కూడా ఇస్తూ ఉంటుంది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ ఫ్రెండ్స్, అది ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని మాత్రం యునెస్కో నిర్వహిస్తుంది ప్రతి సంవత్సరం. అది మే 3 నిర్వహిస్తుంది. అయితే ఇక్కడ ప్రపంచంలో వివిధ దేశాలు పత్రికా రంగానికి పత్రికా విలేకరులకు ఎలాంటి స్వేచ్ఛనిస్తున్నాయి, వారికి సంబంధించిన ఆర్టికల్స్ రాసే విషయంలో కానీ ఇలాంటి విషయంలో కానీ ఎలా ఇస్తున్నాయనే ఒక అంశాన్ని ప్రపంచంలో పత్రికా రంగంలో మరి వివిధ సంబంధించినటువంటి దేశాలు పత్రికా రంగంలో పనిచేస్తున్న విలేకరులకు ఎలాంటి స్వేచ్ఛనిస్తున్నాయి, ప్రజల యొక్క సమస్యలు ఎలా తెలుసుకుంటున్నాయి. ఎందుకోసం అంటే పత్రికా రంగాన్ని మనం 4th ఎస్టేట్ అని పిలుస్తున్నాం. అలాంటి అంశాలపైన ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ను విడుదల చేస్తుంది. 2021లో విడుదల చేసినటువంటి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మొత్తము 180 దేశాలకి ఆ విధంగా ర్యాంక్ని ఇస్తే చైనా 177వ స్థానంలో ఉంది. అంటే చైనా పత్రికా రంగానికి ఎంత ఒక అణచివేత చర్యలు చేపడుతుందో ఈ నివేదిక తెలియజేస్తుంది. ప్రపంచంలోనే పత్రికా రంగ స్వేచ్ఛ సూచీలో ఎరిత్రియా ఎన్నో స్థానం నిలిచిందంటే 180వ స్థానం నిలిచింది. నార్త్ కొరియా 179వ స్థానం నిలిచింది. వాట్ అబౌట్ ది ర్యాంక్ ఆఫ్ ది ఇండియా అంటే 142 నిలవడం జరిగిందనమాట. ఈ పాయింట్స్ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. మరొకసారి ప్రపంచ పత్రికా స్వేచ్ఛలో 2021లో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో రిపోర్టర్స్ వితౌట్ బార్డర్ సంస్థ తయారు చేసినటువంటి నివేదికలో మనకి మొత్తం 180 దేశాలకు గాను 180వ స్థానంలో నిలిచింది ఎరిత్రియా కాగా, నార్త్ కొరియా 179వ స్థానం కాగా, భారత్ 142వ స్థానం నిలిచింది. అండ్ నార్వే, ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు మొదటి 3 స్థానాల్లో నిలవడం జరిగింది. చైనా 177వ స్థానం నిలిచింది మొత్తం 180 స్థానాలకు గాను. ఇదండి మనకి రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ ఇచ్చినటువంటి ఒక నివేదికలోని కొన్ని ముఖ్యమైన అంశాలు. ఇక నెక్స్ట్ అండి ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2022 పేరుతో అంటే 2021 సంవత్సరాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ వీబాక్స్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ ది టెక్నికల్ ఎడ్యుకేషన్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ ది స్కిల్ అండ్ డెవలప్మెంట్ ఎంటర్ప్రీనర్షిప్. మనకి ఇక్కడ ఈ సంస్థలు సంయుక్తంగా భారతదేశంలో యూత్లో మనకి స్కిల్స్ని ఎలా ఉన్నాయి, స్కిల్స్ ద్వారా ఎలా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది దేశంలో నైపుణ్యాలు సాధించడం ద్వారా అనే విషయాన్ని బేస్ చేసుకొని ఇండియా స్కిల్స్ రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. భారత నైపుణ్యాల అభివృద్ధి సూచి 2022 పేరుతో. ఇందులో సూచీలో చూసినట్లయితే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ మొదటి 3 స్థానాల్లో నిలిచాయి ఇండియా స్కిల్స్ రిపోర్ట్లో. అంటే ఆయా రాష్ట్రాల్లో యువత నైపుణ్యాల ద్వారా మనకి ఎంప్లాయబిలిటీ అని చెప్పేసి అంటాం. అంటే ఉద్యోగాలు సాధించిన విషయం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఆ 3 రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. అదే నగరాలు తీసుకున్నట్లయితే మహారాష్ట్రలోని పూణే మొదటి స్థానం ఉండగా, ఉత్తరప్రదేశ్లో లక్నో 2వ స్థానం ఉండగా, కేరళ రాజధాని ఏదైతే ఉందో తిరువనంతపురం మనకి 3వ స్థానంలో నిలవడం జరిగింది. అయితే 2019తో పోలిస్తే 2020 నాటికి అయితే దేశంలో యువతలో స్కిల్స్ ద్వారా నైపుణ్యాల ద్వారా వాళ్ళ ఉద్యోగాల సాధన పెరుగుతుంది, ఉద్యోగాలు లభిస్తున్నాయి. గతంలో 45.97% మంది యువతకు ఆ విధంగా యువతకి 2019లో ఉద్యోగాలు సాధిస్తే నైపుణ్యాల ద్వారా ఈసారి 46.2%గా పెరగడం జరిగింది. అంటే బికాజ్ ఆఫ్ ది COVID-19 క్రైసిస్ ఉన్నప్పటికీ, COVID-19 సంక్షోభం ఉన్నప్పటికీ ఉద్యోగాల సాధన పెరిగింది నైపుణ్యాల ద్వారా అని చెప్పేసి ఇండియా స్కిల్స్ రిపోర్ట్ మనకి విడుదల చేసినటువంటి నివేదికలోని ప్రధానమైన అంశాలు. ఇక నెక్స్ట్ అండి మనకి వరల్డ్ మలేరియా రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసినటువంటి ఈ మలేరియా నివేదికలో మనకి 2020 సంవత్సరంలో 241 మిలియన్ల మలేరియా కేసెస్ రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే 2019 సంవత్సరంలో అయితే 227 మిలియన్లు, ఈసారి 241 మిలియన్లు అంటే పెరగడం జరిగింది 2019తో పోలిస్తే. అంతేకాకుండా సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్లో అంటే దక్షిణాసియా సంబంధించినటువంటి ఆసియా ఖండంలోని ఏదైతే దక్షిణాసియా భాగంలో 83% మలేరియా కేసెస్ అండ్ 82% మలేరియా మరణాలు అనేది భారతదేశంలో జరిగాయి. కాబట్టి భారతదేశంలో ఎక్కువగా ఉంది మలేరియా కేసు అని ఈ నివేదిక చెప్తుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అయితే ఈ యొక్క మలేరియా మరణాలు అనేది 6,27,000 మంది మరణాలు జరిగినాయి అని చెప్పేసి వరల్డ్ మలేరియా రిపోర్ట్ అనేది మనకి విడుదల చేసినటువంటి సారాంశం. మరొక అంశం గమనించాలి, మలేరియా విషయంలో మనం చూసినట్లయితే ఇక్కడ 85 దేశాలు, ప్రపంచంలో 85 దేశాలు మలేరియా కేసెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి.
అంటే ఏదైతే మలేరియా కేసు లాస్ట్ 3 సంవత్సరాల నుంచి ఒక్క మలేరియా కేసు కూడా రాలేదనుకోండి, లాస్ట్ 3 ఇయర్స్ నుండి ఆ దేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలా ప్రకటిస్తుందంటే మలేరియా రహిత దేశంగా ప్రకటిస్తుంది. ఇటీవల కాలంలో మరి మలేరియా రహిత దేశంగా ప్రకటించబడ్డ దేశాలు ఏవంటే చైనా, ఎల్ సాల్వడార్ దేశాలండి. ఎల్ సాల్వడార్ అండ్ చైనా దేశం. ఇటీవల కాలంలో జరిగినటువంటి మనకి ఒక కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్లో పాయింట్ రావడం జరిగింది. సో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్లో పాయింట్ రావడం జరిగింది. ఏమనంటే ఒక ఇటీవల కాలంలో ఏ దేశం భారత యొక్క ఏ పొరుగు దేశం మలేరియా రహిత దేశంగా ప్రకటించబడింది అన్నప్పుడు ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి చైనా అండి. చైనా, ఎల్ సాల్వడార్ దేశాలు అయితే మలేరియా రహిత దేశాలుగా, మొత్తం అయితే ఒక 40 దేశాలు మలేరియా రహిత దేశాలుగా ప్రకటించబడ్డవి అనమాట. ఇది WHO చేత. ఆ పాయింట్స్ మనం చూసుకోవాలండి. అండ్ WHO అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి 1948 అండి. 1948 ఏప్రిల్ 7న ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ WHO. మరి జెనీవా కేంద్రంగా స్విట్జర్లాండ్లో జెనీవా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ WHO. మరి టెడ్రస్ అదనం గేబ్రియోసిస్. సో టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ మనకి ప్రజెంట్ అయితే WHOకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. వీరు ఇథియోపియా దేశానికి చెందినవారు. మరి WHOలో చీఫ్ సైంటిస్ట్గా పనిచేస్తున్న భారతీయ మహిళ, సో వారే సౌమ్య స్వామినాథన్. ఇక నెక్స్ట్ అండి మనకి గగన్యాన్. సో మనకి పార్లమెంట్లో కేంద్ర సైన్స్ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం శాఖ మంత్రి, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి ఒక సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకు ఆ విధంగా జవాబు చెప్తూ భారతదేశం 2023లో అంటే మన ఇస్రో చేత, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చేత, ఇస్రో చేత, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేత తొలి మానవ సహిత మిషన్ని, మానవ సహిత యొక్క ప్రయోగం, మానవ సహిత అంతరిక్ష యాత్ర 2023లో చేయబోతున్నట్లు ఆ విధంగా ప్రకటించడం జరిగింది. 2023లో మరి గగన్యాన్ అనే పేరుతో చేయబోతున్నటువంటి మానవ సహిత యాత్ర విజయవంతం ఆ విధంగా అయినట్లయితే మనం అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ మానవ సహిత అంతరిక్ష యాత్రను చేసినటువంటి 4వ దేశంగా సో మన భారతదేశం గుర్తించబడబోతుంది. యాక్చువల్గా 2022లో చేసేది ఉండేది, కోవిడ్-19 కారణంగా కొంచెం శిక్షణ అనేది ఆ విధంగా కాలేని పరిస్థితి ఉంది కాబట్టి చేసినట్టు సో వాయిదా వేసినట్లు ప్రకటించడం జరిగింది. అయితే 2022 చివరిలో ద్వితీయార్థం అని చెప్పేసి అంటారు, సెకండ్ హాఫ్ అంటారు. 2022లో ఇస్రో చేత ఒక హ్యూమన్ రోబోని దాని పేరు వ్యోమమిత్రాని పంపించబోతున్నారు అనమాట. వ్యోమమిత్రాని సో 2022లో. సో ఈ విషయాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి అయినటువంటి సో డాక్టర్ జితేంద్ర సింగ్ గారు ప్రకటించడం జరిగిందండి. కాబట్టి మనకి ఇక్కడ పోస్ట్పోన్ అయింది కాబట్టి ఆ విషయం కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన గగన్యాన్ యాత్రకి, మానవ సహిత యాత్రకి మనకు సపోర్ట్ చేస్తున్నటువంటి దేశం ఏదైతే రష్యా ఉందండి, అదొక ఇంపార్టెంట్ ఉంది. సో ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969 ఆగస్ట్ 15 ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ. ప్రజెంట్ అయితే ఇస్రోకి చైర్మన్గా పనిచేస్తున్న వారు ఎవరంటే డాక్టర్ కే శివన్. సో ప్రజెంట్ ఇస్రోకి చైర్మన్గా పనిచేస్తున్నారండి. సో నెక్స్ట్ అండి మనం ఇక్కడ చూస్తే ప్యారలల్ ఆంప్లిఫైయర్ సెలైవా అండి. మరొకసారి ప్యారలల్ ఆంప్లిఫైయర్ సెలైవా ర్యాపిడ్ పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్ అని చెప్పేసి అంటాం. దీన్ని మనం పాస్పోర్ట్ టెస్ట్ అని చెప్పేసి అంటామండి. పాస్పోర్ట్ టెస్ట్ ఏంటి? పాస్పోర్ట్ టెస్ట్ అంటే సో జనరల్గా మనమైతే ర్యాట్ టెస్ట్ అంటున్నాం, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అంటాం. మనం కోవిడ్-19 టెస్ట్ని తొందరగా అయిపోతుంది, ఒక 15-20 మినిట్స్లో లేదా హాఫ్ అన్ అవర్ లోపు జరుగుతుంది. RT-PCR అంటాం, మరింతగా అది ఖచ్చితత్వంతో ఉంది. మనకు RT-PCR టెస్ట్ అంటాం, అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఇది ఖచ్చితత్వంతో కూడుకుంది. అలా ఖచ్చితత్వంతో కూడుకున్నటువంటి అతి తక్కువ 15 నిమిషాల్లో పూర్తయ్యే ఈ కోవిడ్-19 టెస్ట్ని సింగపూర్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దాని పేరు ఏం పేరు అంటే పాస్పోర్ట్ అని చెప్పేసి అంటాం. ఆ టెస్ట్నే పాస్పోర్ట్ టెస్ట్ అంటున్నాం. పాస్పోర్ట్ అంటే ఏంటంటే ప్యారలల్ ఆంప్లిఫైయర్ సలైవా అంటే ఇక్కడ లాలాజలంతో చేస్తారు. ర్యాపిడ్ పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్ అని చెప్పేసి అంటాం. అది మనకి పాలిమరేజ్ చైన్ రియాక్షన్లో అంటే RT-PCR టెస్ట్ ఎంతైతే కోవిడ్-19 టెస్ట్ ఎంత పర్ఫెక్షన్తో ఉంటుందో, ఎంత ఖచ్చితత్వంతో ఉంటుందో 15 నిమిషాల్లో పూర్తయ్యే ఈ టెస్ట్ కూడా అంత ఖచ్చితత్వంతో ఉంటుందని చెప్పేసి సింగపూర్ శాస్త్రవేత్తలు ప్రకటించడం జరిగింది. కొత్తగా వచ్చినటువంటి టెస్టుల పైన కోవిడ్-19 సంబంధించిన విషయం పైన మనకి ఎగ్జామ్లు అడుగుతాడు కాబట్టి సో 15 నిమిషాల్లోనే లాలాజలంతో చేసే ఒక టెస్ట్ని, RT-PCR పోలిన టెస్ట్ని ఇటీవల పాస్పోర్ట్ అనే పేరుతో ఏ దేశ శాస్త్రవేత్తలు తయారు చేశారంటే అది సింగపూర్ శాస్త్రవేత్తలు తయారు చేయడం జరిగింది. పాస్పోర్ట్ అంటే ఇక్కడ ప్యారలల్ ఆంప్లిఫైయర్ సెలైవా ర్యాపిడ్ పాయింట్ ఆఫ్ ది కేర్ టెస్ట్గా పిలుస్తామండి. ఇక నెక్స్ట్ అండి మనకి బాలకృష్ణ దోషి. సో భారతదేశం గర్వించదగ్గ ఒక ఆర్కిటెక్ట్, ఎవరంటే ఆర్కిటెక్ట్ అతనే బాలకృష్ణ దోషి.
గతంలో ఫ్రిడ్జికర్ అవార్డు కూడా ఇతనికి రావడం జరిగింది. అయితే వీరు చేస్తున్నటువంటి కృషికి గాను ఆర్కిటెక్చర్లో అంటే భవన నిర్మాణ రంగంలో వీరు చేస్తున్నటువంటి కృషికి గాను సో బ్రిటన్కి చెందినటువంటి రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ వాళ్ళు వీరికి రాయల్ గోల్డ్ మెడల్ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో రాయల్ గోల్డ్ మెడల్ అవార్డుని 2021 సంవత్సరానికి పొందిన భారత ఆర్కిటెక్ట్ ఎవరు అన్నప్పుడు బాలకృష్ణ దోషండి. రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ ఈ యొక్క అవార్డుని ఇవ్వడం జరిగింది. ఇక్కడ అవార్డ్స్ విషయంలో పర్సన్స్ ఇన్ ద న్యూస్ విషయంలో ఈ పాయింట్ ఇంపార్టెంట్గా ఉంది. ఇక నెక్స్ట్ అంటే మనకి ISA ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి ఒక యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో పరిశీలక ఒక హోదా ఇవ్వడం జరిగింది, ఒక అబ్జర్వర్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. అంటే ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాలకి ఇప్పటి నుండి ISA కూడా పార్టిసిపేట్ చేస్తుంది, ISAని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక గొప్ప హోదా. ఎందుకోసం అంటే ISAని ఏర్పాటు చేయడంలో ప్రధాన భూమికను పోషించిన దేశం భారతదేశం, దీనికి మద్దతు ఇచ్చిన దేశం ఫ్రాన్స్ దేశం. మరి COP21 అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 21లో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ సదస్సు ఏదైతే మనకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో 2015లో జరిగినప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ISA ప్రతిపాదన చేయడం జరిగింది. 2016 జనవరిలో సో హర్యానాలోని గురుగ్రామ్లో ఒక ఏర్పాటు చేయబడడం జరిగింది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో మనకి ప్రారంభంలో అయితే 121 ఇప్పుడు 124 సభ్య దేశాలు ఉన్నాయి. మనకి 101 దేశాలు అయితే దానిపైన ఒక రాటిఫై చేయడం జరిగింది, అంటే ఆమోదించడం కూడా జరిగింది. సో మరి ISA కాబట్టి మనకు వార్తల్లో ఉందండి. ఎందుకు మరి ISA అంతర్జాతీయ సౌర కూటమిక ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సౌర విద్యుత్ పైన పరిశోధన, సౌర విద్యుత్ పథకాలు కానివ్వండి, సౌర విద్యుత్ అనే విషయాన్ని ఆ విధంగా తీసుకొని రావడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఇది ఒక శూన్య కర్బన ఉద్గారాల స్థాయికి ఆ విధంగా తీసుకురావడానికి మనకి సౌర విద్యుత్ యొక్క పాత్ర అనేది ఎనలేనిగా ఉంటుంది. కాబట్టి మరి సౌర విద్యుత్ని ఉత్పత్తిని వినియోగాన్ని ఆ విధంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసమే ఇక్కడ వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనే ఒక ఇతివృత్తంతో ఆ విధంగా ISA అనేది కృషి చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ వన్ వరల్డ్ మన ప్రపంచం అంతా ఒకటే ఉంది, వన్ సన్ ఒక సూర్యుడే ఉన్నాడు, అండ్ వన్ గ్రిడ్ అంటే మొత్తం కూడా ఒక గ్రిడ్ ఆధారితంగా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా సౌర విద్యుత్తును పంపిణీ చేయొచ్చు అనే ఇతివృత్తం ఈ యొక్క ISA అనమాట, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ సౌర కూటమి. ప్రజెంట్ దీనికి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు ఒక అజయ్ మాథుర్ అండి. ఎవరండి? అజయ్ మాథుర్. మరి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అని చెప్పేసి అంటున్నాం. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి ప్రజెంట్ అయితే 76వ అధ్యక్షుడిగా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి పనిచేస్తున్న వారే అబ్దుల్లా షాహిద్ అండి. అబ్దుల్లా షాహిద్ గారు పనిచేస్తున్నారు. వీరు మనకి మాల్దీవుల దేశానికి చెందినవారు. అలా కాకుండా ఐక్యరాజ్య సమితికి ప్రస్తుతము ప్రధాన కార్యదర్శి అంటే మళ్ళీ ఎవరండి వారు? ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శి సెక్రటరీ జనరల్ ఆఫ్ ది UN ఆంటోనియో గుటెరస్. వీరు పోర్చుగల్ దేశానికి చెందినవారు. ఓకే, ఇక నెక్స్ట్ అండి మనకి భారత బ్యాడ్మింటన్ జట్టుకి ముఖ్య కోచ్లుగా చీఫ్ కోచ్లుగా మరో ఇద్దరు నియమించుకోవడం జరిగింది భారత బ్యాడ్మింటన్ సమాఖ్య. ఒకరు ఇండోనేషియాకి చెందినటువంటి మూల్యో హండోయ్ అండ్ మలేషియాకి చెందినటువంటి టాన్ కిమ్ హేర్ అండి. అండ్ ఇండోనేషియాకి చెందినటువంటి మూల్య హండోయ్ వాళ్ళు ఇద్దరిని కూడా మూల్యో హండోయ్ అండ్ టాన్ కిమ్ హేర్ ఇద్దరు కూడా, మూల్యో హండోయ్ వచ్చేసి ఇండోనేషియా దేశం చెందినవారు, టాన్ కిమ్ హేర్ మలేషియా దేశం చెందినవారు. వీరు మన భారత బ్యాడ్మింటన్కి సో చీఫ్ కోచెస్గా నియమితులు కావడం జరిగిందండి. సో ఇది మనకు ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అంటే వీళ్ళు ఏ క్రీడలోకి కోచ్లుగా పనిచేస్తున్నారనే అంశం అడగడానికి ఉంటుంది. ఇక నెక్స్ట్ అండి మనకి దుబాయ్లో జరిగినటువంటి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మనకి ప్రధానంగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ 2021. సో ఇక్కడ ఒక రికార్డ్ అనమాట ఏంటంటే దుబాయ్లో జరిగినటువంటి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో సో మనకి మ్యాగ్నస్ కార్ల్సన్ అండ్ ఇవాన్ నెపోమ్నియాషిల మధ్య ఈ యొక్క పోటీ జరిగింది. విజేతగా విన్నర్గా నిలిచిన వారు నార్వే దేశానికి చెందిన మ్యాగ్నస్ కార్ల్సన్, రన్నర్గా నిలిచిన వారు రష్యా దేశానికి చెందినటువంటి ఇవాన్ నెపోమ్నియాషి. సో మరి గెలిచారు మ్యాగ్నస్ కార్ల్సన్. ఈ గెలుపు అనేది ఒక రికార్డు ఉంది. సో మన విశ్వనాథన్ ఆనంద్ కూడా ఇంతవరకు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ని 5 సాధించడం జరిగింది మన భారత విశ్వనాథన్ ఆనంద్. ఆ విశ్వనాథన్ ఆనంద్ యొక్క రికార్డును సమం చేయడం జరిగింది ఎవరంటే మ్యాగ్నస్ కార్ల్సన్. వీరు కూడా 2013, 2014, 2016, 2018 ఇలా సో 2021 అంటే మొత్తం 5 ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లు సాధించడం జరిగింది మ్యాగ్నస్ కార్ల్సన్ నార్వే దేశానికి చెందిన చెస్ క్రీడాకారుడు. కాబట్టి మనకు అడగడానికి ఉంటుంది భారత చెస్ క్రీడాకారుడు విశ్వనాథ్ ఆనంద్ యొక్క రికార్డును సమం చేసినటువంటి నార్వే చెస్ క్రీడాకారుడు ఎవరు అన్నప్పుడు మ్యాగ్నస్ కార్ల్సన్ అండి. ఓకేనండి, ఇది ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2021 విజేత వచ్చేసి మ్యాగ్నస్ కార్ల్సన్, పరాజిత లేదా రన్నర్ వచ్చేసి నెపోమ్నియాషి అండి. ఈ టైటిల్ ఎక్కడ జరిగిందండి? ఇక్కడ ఈ యొక్క చెస్ ఛాంపియన్షిప్ దుబాయ్లో జరిగింది.
ఇవ్వండి మనకి డిసెంబర్ 12, 2021 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. సో మరి షామ్ ఇన్స్టిట్యూట్ అందజేస్తున్నటువంటి ఆఫ్లైన్ బ్యాచ్ల వివరాలు, ఆన్లైన్ బ్యాచ్ల వివరాలు అండ్ షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి టెస్ట్ బ్యాచ్ల వివరాలు, అంటే త్వరలో ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ బ్యాచెస్ కూడా ఒక మన షామ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించింది. సో అలాంటి బ్యాచ్ల వివరాల గురించి అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ అండి. అండ్ షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి బ్యాచ్ల వివరాలు లాంటి అప్డేట్స్ని ఓకేనా మనకి షామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పొందపరుస్తున్నారు. ప్లీజ్ జాయిన్ ఇన్ అవర్ షామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ గ్రూప్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.